బిగ్ బాస్ సీజన్ 8 హౌస్ నుంచి నిఖిల్ అయితే విజేతగా తిరిగి రావడం అయితే జరిగింది. చాలా రోజులు గడిచిన తర్వాత నిఖిల్, కావ్య ఒకటైనట్టు కనిపిస్తూ ఉంది. అయితే చాలా రోజులు గడిచింది నిఖిల్, కావ్య విడిపోవడం. అయితే వీరిద్దరూ కూడా ముందుగా అయితే ఫ్రెండ్స్ అవ్వడం జరిగింది. దాని తర్వాత సీరియల్‌లో ఇద్దరు ఒక మంచి పార్ట్నర్స్ అయ్యారు. దాని తర్వాత ఇద్దరు కూడా ప్రేమించుకొని పెళ్లి చేసుకుందాం అనుకుని సిద్ధమయ్యారు. అయితే చాలా రోజులు గడిచినా వీళ్ళ మధ్య అనుకోని కారణాల వల్ల ఇద్దరు కూడా విడిపోవాల్సి వచ్చింది. అయితే ఇద్దరు కూడా తమలోకి బ్రేకప్ చెప్పేసుకున్నారు. అయితే బ్రేకప్ చెప్పుకున్న తర్వాతే నిఖిల్ అయితే బిగ్ బాస్ హౌస్‌కి ఇంటికి రావడం అయితే జరిగింది. బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన నిఖిల్‌కి అన్ని నెగటివిటీవే స్ప్రెడ్ అయిందన్నట్టు కనిపిస్తూ ఉంది. అయితే నిఖిల్ బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టిన వెంటనే ఒకవైపు సోనియా, మరోవైపు యశ్విని వీరిద్దరి మధ్య నలిగిపోవడం అయితే జరిగింది. అయితే వీరిద్దరితో తను ఉన్న ప్రేమను చూసి అందరూ కూడా తప్పుగా అర్థం చేసుకొని బిగ్ బాస్ హౌస్‌లోనే నెగటివిటీయే కాకుండా బయట కూడా ఇలానే స్ప్రెడ్ అయ్యింది. అయితే ఇంకా దీనికన్నా ఎక్కువగా ఉండడంతో ఇంకా మరీ కావ్యకి మరింత కోపంతో దూరం అయిపోవాల్సి వచ్చింది. అయితే ఇదంతా మర్చిపోతాది అనుకున్నాము. కానీ బిగ్ బాస్ హౌస్ నుండి వచ్చాక కావ్య మాత్రం మడిచిపోయి తనతో కలిసి ఉండడానికి సిద్ధమైపోయింది. అయితే ఈరోజు తను సెలబ్రేషన్స్ అయితే కారణమైంది.